సభను సజావుగా జరగడానికి మరి సహకరించాలని గౌరవ శాసన మండలి టీఆర్ఎస్ సభ్యులను కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ గౌరవ సభ్యులు దయచేసి మేము మీ స్థానంలో కూర్చోండి. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానంలో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. మీరు అలా చేయకపోతే మీ నేమ్స్ పిలవాల్సి వస్తుంది. ఐ విల్ నేమ్ యూ. ప్లీజ్ గౌరవ సభ్యులు మీ స్థానాల్లో కూర్చోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ మీ స్థానంలో కూర్చోండి. ప్లీజ్ ఎల్ఓపి గారు మీ సభ్యులకు చెప్పండి దయచేసి కూర్చోమని. ప్లీజ్ మీ సభ్యులను కూర్చోమని చెప్పండి. గౌరవ సభ్యులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినట్లేదు. ఎల్ఏ మినిస్టర్ గారు ప్లీజ్. సార్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పెద్దలు మధుసూదనాచారి గారికి కోరుతా ఉన్నాం. సభకు సంబంధించిన సాంప్రదాయాలు మీకు తెలియదు కాదు. దానికి అనుగుణంగానే మరి సభను నడపడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి చైర్మన్ సార్ ఈరోజు మరి ఇలాంటి సందర్భాలు శాసన మండలికి సంబంధించిన గౌరవ సభ్యులు ఈ విధంగా సభను నడవకుండా చేయడానికి మొట్టమొదటిసారి ఈ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వారి ప్రవర్తన కానీ మీరు ఆదేశం కూడా వినకుండా, మీ అప్పీల్ను కూడా వినకుండా మరి 1 minute ప్లీజ్ ఎల్ఓపి గారు దయచేసి శాసన పరిషత్తులో ఇప్పటి వరకు సస్పెన్షన్ అనేటువంటిది లేదు. దయచేసి ఎల్ఓపి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మన సభా గౌరవాన్ని కాపాడుకోవడానికి సభా గౌరవాన్ని కాపాడుకోవడానికి సహకరించమని కోరుతాము. ఆగండి చైర్మన్ సాబ్, మానసికంగా మీరు సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కానీ రూల్ ఏదో అడ్డం వస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నేను రూల్ ఏం అడ్డం వస్తలేదు. సాంప్రదాయం లేదన్నారు. మేము కోరేది ప్రజల పక్షాన సభా సంఘం వేయడం అనేది గతంలో ఆనవాయితీలు ఉన్నాయి, ఎంక్వైరీలు జరిగినాయి. మా రిపీటెడ్ డిమాండ్ మేము కోరుతున్నది జరుగుతున్నటువంటి మైనింగ్ అక్రమాల మీద సభా సంఘాన్ని ఏర్పాటు చేసి నిజాలు నిగ్గు తెలుసండి. ప్రభుత్వానికి మేము ఏ తప్పు చేయాలనేటువంటి ఆత్మవిశ్వాసం ఉంటే వేయచ్చు కదా. ఎల్ఓపి గారు మీరు గౌరవ మరి ఎల్ఏ మినిస్టర్ గారు ఇప్పటికే చెప్పారు, మళ్ళొకసారి మీరు వారికి చెప్పండి. పెద్దలు మధుసూదనాచారి గారికి అన్ని విషయాలు తెలుసు అధ్యక్ష. ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పులు వెలికి తీయడానికి, అదేవిధంగా రెవెన్యూ పరంగా ఈరోజు మైనింగ్ విషయంలో ఎక్కడ ఇలాంటి ల్యాబ్సెస్ జరిగినాయో పూర్తి స్థాయిలో తేట తెల్లంగా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఈరోజు పెద్దలకు తెలుసు, హౌస్ కమిటీకి సంబంధించిన అంశం విషయంలో హౌస్ కమిటీలు వారి ప్రభుత్వ హయాంలో 3 మార్లు కూడా హౌస్ కమిటీ వేయడం జరిగింది. ఒక్కసారి కూడా కూర్చోలేదు అధ్యక్ష. ఒక హౌస్ కమిటీ అయితే హౌస్ కమిటీ ఏర్పాటుకే వరకు పరిమితమైంది. మొదటి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా హౌస్ కమిటీ పక్షాన చైర్మన్ గారు కానీ ఇతరులు కానీ కూర్చోలేదు అధ్యక్ష. నివేదిక రాలేదు, రిపోర్ట్ రాలేదు. ఈరోజు హౌస్ కమిటీ రాజకీయ ఉద్దేశంతోనే చేస్తా ఉన్న ప్రస్తావనకు సంబంధించి ఈరోజు సిబిసిఐడి కంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ల్యాబ్సెస్ జరిగిన సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర పరిధిలో ఉన్న అత్యున్నతమైన సంస్థ
వారు కూడా సిబిసిఐడి సంస్థకు సంబంధించి అధికారంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు వారికి సిబిసిఐడికి సంబంధించిన సంస్థ విశేషత గురించి తెలియదని అనుకుంటాం అధ్యక్ష. కావాలని రాజకీయ ఉద్దేశంతో, కేవలం రాజకీయ ఉద్దేశం మీరు అన్నది అధ్యక్ష. ఏంది ప్రెసిడెన్స్ రూల్ ఉంది అధ్యక్ష. మీరు రూల్కి అనుగుణంగానే మీరు నిర్ణయం తీసుకునే ప్రయత్నం మేము చేస్తామంటే మీరు అనుమతి ఇచ్చే ప్రయత్నం చేయాలని మేము కోరినాం. ప్రెసిడెన్స్ లేదు పెద్దల సభ కనుక ఇలాంటి అప్రజాస్వామికమైన ప్రెసిడెన్స్ తీసుకురాకుండాని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది పెద్దల సభకు సంబంధించి చర్చించమనండి. ఈరోజు సిఐడికి ఎంక్వైరీ విషయంలో నివేదిక వస్తుంది, దానిపైన చర్చించమని జరిగింది అధ్యక్ష. ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి పొందామని రాజకీయ దురుద్దేశంతో ఈరోజు వారు చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా కూడా ఇలాంటి వైఖరిని ఖచ్చితంగా యావత్ మరి మొత్తం పెద్దల సభకు సంబంధించిన గౌరవ శాసన మండలి సభ్యులు అందరు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది సీనియర్లు ఉన్నారు, యంగ్స్టర్స్. ఈరోజు యంగ్స్టర్స్ చేసే ఈ ప్రయత్నం సరికాదు అధ్యక్ష. ఈ పెద్దల సభకు కుందత్వాన్ని ఏదో చప్పట్లు కొట్టడం, అరవటం అనేది ఈ పెద్దల సభ గౌరవంగా ఉండాలి, గౌరవంగా నడపాలి అనే ఉద్దేశంతో పోవాలి. కానీ యంగ్స్టర్స్ ని మరి శాసన మండలి ఎన్నికైనారు, దయచేసి మీ వాళ్ళని కూర్చోమనండి, మీరు మాట్లాడేదానికి అవకాశం ఇస్తారు. మీ వాళ్ళని కూర్చోమనండి, మీకు మాట్లాడేదానికి అవకాశం ఇస్తారు. మీ వాళ్ళని కూర్చోమనండి, మీరు మాట్లాడేదానికి అవకాశం ఇస్తాను. ప్లీజ్ చైర్మన్ సార్ ఇప్పుడు గౌరవ మంత్రి గారు తన సమాధాన సందర్భంగా Please, Honorable Minister, please. సార్, ఎన్ని మార్లు మీరు అప్పీల్ చేసినప్పటికీ, ఎన్ని మార్లు మేము అప్పీల్ చేసినప్పటికీ, ఈరోజు పెద్దల సభ ఇది. పెద్దల సభ అంశంకి వచ్చే వరకు మేము చాలా మరి బాధాకరంగా కూడా చెప్తా ఉన్నాం. మరి చైర్మన్ సార్, I beg to move that under sub-rule 2 of Rule 308 of the Council rules, the following members named by the Honorable Chairman be suspended from the services of the House for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalapalli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raju Garu, Sri Naveen Kumar Reddy Garu, Sri Tata Madhusudan Garu, Srimati S. Vani Devi Garu, Sri Pochampalli Srinivas Reddy Garu, Sri M. Koti Reddy Garni. Please. Motion moved. The question is that under sub-rule 2 of Rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the House for today. ప్లీజ్, దయచేసి నేమ్ చేసిన వాళ్ళంతా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నా. ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళండి. ప్లీజ్
చీఫ్ మార్షల్ గారు ప్లీజ్ గౌరవ సభ్యులను గౌరవప్రదంగా బయటకు పంపండి. Please, no arguments in the house. Please, no arguments in the house. Please, 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 please. దయచేసి గౌరవ సభ్యులు సస్పెండ్ కాబట్టారు. దయచేసి ప్లీజ్ చీఫ్ మార్షల్ గారు గౌరవ సభ్యుల్ని గౌరవప్రదంగా బయటకు పంపండి. ప్లీజ్ తీసేస్తుంది. సీతక్క మేడం మంత్రి గారు చెప్పింది. సీతక్క మేడం మంత్రి గారు చెప్పింది. ఆన్ బిహాఫ్ ఏం చెప్పొద్దు చెప్పేసి సార్ లేదు చెప్తారు. సారు ఫీల్ అవుతుంది. గౌరవ సభ్యులు నేమ్ చేసినటువంటి వాళ్ళు గౌరవప్రదంగా సభను ఖాళీ చేయాలని కోరుతా ఉన్నాను. I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Telangana Panchayat Raj Third Amendment Bill 2026. Sir, on behalf of Honorable Minister for Panchayat Raj, I beg to move the Telangana Panchayat Raj Third Amendment Bill 2026 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and objects and silent features of the bill. చైర్మన్ సార్, ఈరోజు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను జారీ చేసే ఎన్నికల నోటిఫికేషన్ తేదీ నాటికి సెక్షన్ 11(1) ప్రకారం అర్హత కలిగి నమోదైన ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొనడానికి మరియు ఓటు హక్కు వినియోగించడానికి అర్హత కలిగి ఉంటారు అధ్యక్ష. అయితే 2024 ఆగస్టు నందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశానుసారం ఓటర్ల జాబితా పొందడానికి ఈసీఐకి 60 రోజులు ముందుగానే లేఖ రాయాలి చైర్మన్ సార్. తదుపరి అప్పటి వరకు అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక